హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. పుష్ప 2 చిత్రం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. పుష్ప 2తో అల్లు అర్జున్ బ్రాండ్ ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. నేషనల్ వైడ్ గా బన్నీ బ్రాండ్ చూసి అంతా కుళ్ళుకునే పరిస్థితి వచ్చింది. బన్నీ సాధించిన ఈ విజయం మీద టాలీవుడ్, బాలీవుడ్ లోని టాప్ స్టార్లు ఎవరూ కూడా సోషల్ మీడియాలో బాహాటంగా స్పందించడం లేదు. కనీసం కంగ్రాట్స్ అని కూడా చెప్పడం లేదు. టాలీవుడ్ టాప్ స్టార్ లో ఒకరైన వెంకటేష్ మాత్రం బుధవారం నాడు కంగ్రాట్స్ చెప్పాడు. అసలు బన్నీ సాధించిన ఈ విజయానికి టాప్ స్టార్లంతా ఎప్పుడో కంగ్రాట్స్ చెప్పి గ్రాండ్ పార్టీని నిర్వహించాల్సింది. బన్నీ సాధించింది మామూలు ఫీట్ కాదు. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. కానీ టాలీవుడ్ మాత్రం ఇంకా మౌనంగానే ఉంది. కానీ బన్నీ పర్ఫార్మెన్స్, డెడికేషన్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. నార్త్ లో పుష్ప 2 మానియా ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా రష్మిక మాట్లాడుతూ తన మాటల్లో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యేలా మాట్లాడింది. ఇప్పుడున్న వారిలో ఏ స్టార్ హీరో ముందుకు వచ్చి చీర కట్టుకుంటాడు, చీర కట్టుకొని నటించాడు, చీర కట్టుకొని డాన్స్ చేశాడు, చీర కట్టుకొని ఫైట్ చేశాడు, చీర కట్టుకునే దాదాపు 20 నిమిషాల పైగా కనిపిస్తాడు. అసలు ఇలా ఎవరైనా చేయగలరా? ఇప్పుడున్న వారిలో ఎవరైనా అలా సాహసం చేసి ముందుకు వస్తారా అంటూ అదే బన్నీ గ్రేట్నెస్ అని రష్మిక ఆకాశానికి ఎత్తేసింది. తగ్గేదేలే అనే ఆ హ్యాండ్ మూమెంట్ ఎలా వచ్చిందో కూడా రష్మిక చెప్పింది. మామూలుగా గడ్డం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలా అంటారు. ఓసారి బన్నీ అలా అంటుంటే దాన్ని సుక్కు సార్ పట్టేశారు. మరోసారి అనమని చెప్పారు. అప్పుడు అది సాధారణంగానే అనిపించింది. కానీ ఇప్పుడే అది ట్రెండ్ మార్క్ అయింది. జుకేగా నహి అని అంతా అనేస్తున్నారు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.